స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించే గదా మనమంతా ఎక్కువగా మాట్లాడుకుంటాం, గంటల తరబడి రీసెర్చ్ చేస్తాం. కానీ వీటన్నింటినీ కాపాడే ఒక పునాదిలాంటి విషయముంది. అదే హెల్త్ ఇన్షూరెన్స్. చాలాసార్లు దీన్ని లైట్ తీసుకుంటాం. కానీ గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి సరైన ఆరోగ్య బీమా ఉండటం మొదటి మెట్టు. ఈ మాట అక్షరాలా నిజం కదా. కేవలం ఏదో ఒక ఇన్సూరెన్స్ పేపర్ చేతిలో ఉంది కదా అని సరిపెట్టుకుంటే సరిపోదు. నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు ఆర్థికంగా మనల్ని పూర్తిగా కాపాడగలిగే సరైన ఇన్సూరెన్స్ ఉండాలి. లేదంటే సంవత్సరాల పాటు మనం కష్టపడి సంపాదించిందంతా ఒక్క హాస్పిటల్ బిల్లుతో మాయమైపోతుంది. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన చెప్తాను. 30 ఏళ్ల వయసున్న చాలా ఫిట్గా ఉండే ఒక వ్యక్తికి సడన్గా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో చేరాల్సొచ్చింది. కేవలం 3 రోజులు అంతే. బిల్లు ఎంతైందో తెలుసా? 1.8 లక్షల రూపాయలు. అసలు విషయమేంటంటే అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అయినా సరే ఆ బిల్లులో సగం తన సొంత జేబులోంచి కట్టాల్సొచ్చింది. ఇదేంటని షాకయ్యారా? సరిగ్గా ఇక్కడే చాలామంది తెలియకుండా ఒక ఉచ్చులో పడిపోతున్నారు. సరే, ఈ మొత్తం కన్ఫ్యూజన్ని క్లియర్ చేద్దాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా చాలామంది పడే ఆ ఇన్సూరెన్స్ ట్రాప్ ఏంటో చూద్దాం. తర్వాత మనకు నిజంగా ఎంత కవర్ అవసరమో లెక్కిద్దాం. మంచి ఇన్సూరెన్స్ కంపెనీని ఎలా పట్టుకోవాలో, పాలసీలో ఉండే ఆ చిన్న చిన్న అక్షరాల మ్యాటర్ ఏంటో అర్థం చేసుకుందాం. చివరగా కొన్ని అపోహలను పక్కన పెట్టి మనకోసం ఒక పక్కా బ్లూప్రింట్ రెడీ చేసుకుందాం. మొదటి స్టెప్ ఈ దాగి ఉన్న ఉచ్చును అర్థం చేసుకోవడం. మన దేశంలో చాలామందికి అసలు ఇన్సూరెన్సే లేదు, లేదా ఇంకా డేంజరస్గా వాళ్లకర్థం కాని ప్లాన్స్తో చాలా తక్కువ కవరేజ్తో ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే, చేతిలో చిల్లులు పడ్డ గొడుగు పట్టుకుని వర్షంలో నిలబడినట్టుంటుంది. పేరుకు గొడుగుంది, కాని వర్షం నుండి మనల్ని కాపాడదు. ఇప్పుడు అసలైన కేల్వికి వద్దాం. ఎంత కవరేజ్ సరిపోతుంది? 2026లో ఉన్నాం. ఇంకా మనం పాతకాలం లెక్కల ప్రకారం 5 లక్షల కవర్ సరిపోతుంది అనుకుంటే ఎలా? అస్సలు సరిపోదు. ఎందుకో తెలుసా? మన దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే వైద్య ఖర్చులు పెరిగే వేగం ప్రతి ఏటా 14% పైగా ఉంది. అంటే ఈరోజు 5 లక్షలయ్యే ట్రీట్మెంట్కి కొన్ని సంవత్సరాల తర్వాత 7-8 లక్షలు అవ్వచ్చు. సో పాత లెక్కలు ఇక పని చెయ్యవు. అయితే కరెక్ట్ నంబర్ ఏంటి? సింపుల్గా చెప్తాను. మీరు హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీలో ఉంటే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కనీసం 5 నుండి 10 లక్షల బేస్ కవర్ ఉండాలి. అదే టైర్ 2 లేదా 3 సిటీస్లో అయితే 5 నుండి 7 లక్షలు సరిపోవచ్చు. ఇక ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒకే పాలసీ తీసుకుంటుంటే దాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. దానికి ఖచ్చితంగా 10 లక్షల కవర్ ఉండేలా చూసుకోండి. కానీ 10 లక్షల కవర్ దాటితే పరిస్థితి ఏంటి? ఇక్కడే వస్తుంది మన హీరో, సూపర్ టాపప్ ప్లాన్. ఇది ఒక స్మార్ట్ సొల్యూషన్. బేస్ పాలసీ అయిపోయిన తర్వాతే ఇది యాక్టివేట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మీ 10 లక్షల బేస్ కవర్ని 50 లక్షలకు పెంచాలంటే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ 10 లక్షల బేస్ పాలసీకి ఒక 40 లక్షల సూపర్ టాపప్ యాడ్ చేస్తే ప్రీమియం చాలా చాలా తక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొటెక్షన్. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. చాలా సింపుల్. అనుకుందాం, ఒక పెద్ద హాస్పిటల్ బిల్లొచ్చింది. మొదట మీ 10 లక్షల బేస్ పాలసీ వాడబడుతుంది. ఆ 10 లక్షలైపోగానే అది సూపర్ టాపప్ ప్లాన్కి డిడక్టబుల్గా పనిచేస్తుంది. ఆ తర్వాత అయ్యే ప్రతి రూపాయి ఖర్చుని మీ సూపర్ టాపప్ కవర్ చేస్తుంది. చూశారుగా ఎంత సింపుల్గా, తక్కువ ఖర్చుతో ఎంత పెద్ద ప్రొటెక్షన్ వస్తుందో? సరే, మనకు ఎంత కవర్ కావాలో ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గర్నుండి తీసుకోవాలో చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే తక్కువ డబ్బు కట్టడం కాదు. మనకు అవసరమైనప్పుడు మనల్ని ఆదుకుంటామని ఒక కంపెనీ ఇచ్చే మాట. ఆ మాట నిలబెట్టుకునే వాళ్ళని ఎంచుకోవాలి. అంతేకాని తక్కువ ప్రీమియం చూసి ఆకర్షితులవ్వకూడదు. ఒక మంచి ఇన్సూరెన్స్ కంపెనీని ఎలా గుర్తుపట్టాలి? దానికి ఒక 4 పాయింట్ల చెక్లిస్ట్ ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే వాళ్లకొచ్చిన క్లెయిమ్స్లో ఎన్ని సెటిల్ చేశారు. క్లెయిమ్ కంప్లైంట్ రేషియో అంటే సెటిల్ అయిన వాటిపై ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి. గ్రాస్ రిటర్న్ ప్రీమియం వాళ్ళ మార్కెట్ సైజ్ ఎంత పెద్దది అని చెబుతుంది. చివరిగా క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ అంటే ఎన్ని హాస్పిటల్స్తో వాళ్లకు టైఅప్ ఉంది అనేది. చూడ్డానికి చాలా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ స్కోరు 90% పైన ఉంటుంది. అన్నీ బానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్ళు ₹1,00,000 క్లెయిమ్కి 70,000 ఇచ్చినా సరే అది సెటిల్ అయినట్టే లెక్కలోకొస్తుంది. అందుకే కేవలం ఈ ఒక్క నంబర్ని చూసి మోసపోవద్దు. ఇది పూర్తి కథ చెప్పదు. అందుకే ఇలాంటి ఒక ఓవరాల్ స్కోర్ని చూడటం మంచిది. ఇది కేవలం సెటిల్మెంట్ రేషియోనే కాదు,
కంప్లైంట్స్, కంపెనీ సైజ్, నెట్వర్క్ ఇలా అన్నింటినీ కలిపి ఒక స్కోర్ ఇస్తుంది. ఈ బార్ చార్ట్ చూడండి, ఎవరు నిజంగా టాప్లో ఉన్నారో సింపుల్గా తెలిసిపోతుంది. కంపెనీని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు పాలసీ లోపల ఏం చూడాలో తెలుసుకుందాం. ఇవే అసలైన మ్యాటర్. తక్కువ ప్రీమియం కంటే ఈ ఫీచర్స్పై దృష్టి పెడితేనే క్లెయిమ్ టైంలో ఇబ్బంది పడకుండా ఉంటాం. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరే ఆలోచించి చెప్పండి. ఒక పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ 5,000 ఉంది, కానీ 10,000 రూపాయల రూమ్ తీసుకున్నారు. 3 రోజులకు మొత్తం బిల్లు 1,00,000 రూపాయలైతే జేబులోంచి ఎంత కట్టాలి? చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే 5,000కు బదులు 10,000 రూమ్ కాబట్టి ఆ ఎక్స్ట్రా 5,000 మనం కట్టుకోవాలి అనుకుంటారు. అంటే 3 రోజులకు 15,000 అంతే కదా? కానీ అక్కడే ఉంది అసలైన ట్రాప్. ఇన్షురెన్స్ కంపెనీ మొత్తం బిల్లులో సగం మాత్రమే ఇస్తుంది. అంటే జేబులోంచి కట్టాల్సింది 15,000 కాదు, ఏకంగా 50,000. షాకింగ్గా ఉంది కదా? అందుకే రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీ ఇది నాన్ నెగోషియబుల్. రూమ్ రెంట్ లిమిట్తో పాటు ఇవి కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. నో కోపేమెంట్ అంటే బిల్లులో మనం ఏ శాతం చెల్లించక్కర్లేదు. వ్యాధుల వారీ సబ్లిమిట్స్ ఉండకూడదు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కవర్ అవ్వాలి. ఇక రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది చాలా ముఖ్యం. అంటే మన కవర్ ఒకసారి వాడినా అదే సంవత్సరంలో మళ్లీ రీఫిల్ అవుతుంది. ఇవి మస్ట్ హ్యావ్ ఫీచర్స్. సరే, ఇప్పుడు చాలామంది చేసే 2 పెద్ద తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా డేంజరస్ అపోహలు. మన పేరెంట్స్ విషయానికి వస్తే వయసు పెరిగే కొద్దీ చూద్దాంలే అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. వయసు పెరిగే కొద్దీ కొత్త ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలా ఆలస్యం చేస్తే ప్రీమియంలో ఆకాశాన్ని అంటడమే కాదు, అసలు కొన్నిసార్లు ఇన్షురెన్స్ కంపెనీలు పాలసీనే ఇవ్వకపోవచ్చు. సో ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ఇక రెండో పెద్ద అపోహ, నాకు ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉంది కదా చాలు. అస్సలు చాలదు. ఎందుకంటే ఆ జాబ్ ఉన్నంతవరకే ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది. జాబ్ మారినా, మానేసినా, రిటైర్ అయినా కవరేజ్ 0. పైగా ఆ కవర్ చాలా తక్కువగా ఉంటుంది. పాలసీ రూల్స్ మన చేతిలో ఉండవు. అందుకే కంపెనీ ఇన్సూరెన్స్ను ఒక బోనస్గా చూడాలి, మెయిన్ కవరేజ్గా కాదు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. వీటన్నిటినీ కలిపి ఒక సింపుల్ ఫైనల్ చెక్లిస్ట్లా చూద్దాం. మీ హెల్త్ ఇన్సూరెన్స్ బ్లూ ప్రింట్. ఇదే మన ఫైనల్ బ్లూ ప్రింట్. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. 1. సరైన కవర్. బేస్ పాలసీకి సూపర్ టాపప్ జోడించండి. 2. నమ్మకమైన కంపెనీని ఎంచుకోండి. 3. రూమ్ రెంట్ లిమిట్, కోపేమెంట్ లేని పాలసీ మాత్రమే తీసుకోండి. 4. పేరెంట్స్కి ఎంత వీలైతే అంత త్వరగా ఇన్సూరెన్స్ చేయించండి. 5. ఆఫీస్ కవర్ని ఒక బోనస్గా మాత్రమే చూడండి. అంతే. చూశారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రాకెట్ సైన్స్ ఏమీ కాదు. కాస్త తెలివిగా ఈ ఫ్రేమ్వర్క్ని ఫాలో అయితే చాలు, మన ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన కవచాన్ని మనమే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మనల్ని అవసరమైనప్పుడు నిరాశపరచని ఒక భద్రతా వలయం. ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీ ఫైనాన్షియల్ ప్లాన్ గాలికి కొట్టుకుపోయే ఇసుక మీద కట్టారా, లేక భద్రత అనే పటిష్టమైన పునాది మీద కట్టారా? నిర్ణయం మీదే.